హలో అండి. ఈరోజు నేను చేయబోయేది ఆలు పాలక్. సో, దానికి కావాల్సిన పదార్థాలు ఒక 4 పెద్ద ఆలుగడ్డలు బాయిల్ చేసి, చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక్క పిడికెడు పాలక్, తర్వాత ఆహ్, ఒక చిల్లీ నేనొకటే ఏస్తున్నాను. ఎందుకంటే కొంచెం కారప్పొడేస్తాను. కరివేపాకు, కొత్తిమీర, తర్వాత కసూరి మేతి, ఇందులో వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం బ్లాక్ సాల్ట్. ఓకేనా? అండ్ ఇవి ఆవాలు, జీలకర్ర. దీంతో పాటు పసుపు, కారం కూడా ఏస్తామండి మనం. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఒక బాండీ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ పోస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి. బికాజ్ ఇది కొంచెం డ్రై కర్రీ. మీరు చపాతీతో కానీ లేదా అన్నంలో చారుతో కానీ నంచుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఆవాలు, జీలకర్ర వేద్దాము. ఆవాలు, జీలకర్ర చిటపట అన్నాక మనం దీంట్లో పచ్చిమిర్చి వేద్దాము. చూడండి, ఇప్పుడు చిటపట అంటున్నాయి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఇప్పుడు మనం దీంట్లో పొటాటోస్ వేసేద్దాం. సో ఈ పొటాటోస్ వేసిన తర్వాత మనం చాలాసేపటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ బాయిల్డ్ ఉంది కాబట్టి. దీంట్లో మనం డ్రై మసాలాలు వేసేద్దాము. పౌడర్ మసాలాస్ అన్నీ, లైక్ ధనియాల పొడి 2 స్పూన్స్. ఈ స్పూన్ వాడానండి నేను. ఈ స్పూన్ వాడాను. 4 to 5 పొటాటోస్కి ఈ స్పూన్ వాడాను. సో 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల గరం మసాలా, తర్వాత ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా, ఇంకొంచెం వచ్చేసి బ్లాక్ సాల్ట్. ఇది వేసేసి మనం ఇంకొకసారి మిక్స్ చేద్దాము. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒకసారి మసాలాలన్నీ కలిసాయి. కొద్దిగా అంటే చాలా కొద్దిగా వాటర్ అండి, అది మాడకుండా ఉండడానికి. మళ్ళీ ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు, మళ్ళీ కొద్దిగా కారం యాజ్ పర్ యువర్ టేస్ట్, అండ్ తర్వాత ఉప్పు వేద్దాము. పసుపు, తర్వాత కారం ఒక్కసారి కలిపేద్దామండి, సో దట్ అది మనకి మాడకుండా ఉండడానికి. దీంట్లో రుచికి తగ్గంత ఉప్పు వేసుకుందాం. గట్టిగా వేసుకుందాం. చాలు. చూసారు కదా, కొద్దిగా ఆయిల్ అంతా అవుట్ అవుతుంది దీంట్లోంచి వేసిన తర్వాత. ఇప్పుడు మనం దీంట్లో పాలక్ వేసేసి, పాలక్ ఈ 4 నుంచి 5 ఆలువలు ఉన్నాయి కదండి. పెద్ద ఆలువలు అయితే 4 ఉన్నాయి. మీరు తీసుకుంటే చిన్న ఆలువలు అయితే ఒక 6 నుంచి 8 వరకు తీసుకోండి ఈ క్వాంటిటీకి. సో దీంట్లో ఒక పెద్ద పిడికెడు పాలకూర వేసుకున్నాను. నేను పాలకూర వేసుకున్న తర్వాత ఒక్క 2 స్పూన్లు వాటర్ వేసుకున్నాను, సో దట్ అది మాడకూడదని. మనం దీన్ని మూత పెట్టి ఒక్క 5 minutes వరకు మగ్గనిద్దాము. సో దట్ ఆ పాలకూర అంతా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది కదా, అంతవరకు మనం మగ్గిద్దాం. దాని తర్వాత దాంట్లో కొత్తిమీర వేసేసి కసూరి మేతి వేసి గార్నిష్ చేసేస్తే అయిపోయిందండి. ఓకే అండి, ఇప్పుడు మనం చూద్దామా ఎక్కడికి వచ్చిందని. చూడండి, ఇలా కలర్ చేంజ్ అవుతుంది, ఆయిల్ కూడా ఊజ్ అవుట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర, యాజ్ ఐ మెన్షన్, నేను ఆకుకూరలు చేసినప్పుడు కొత్తిమీర చాలా కొంచెం వేస్తానండి. తర్వాత ఈ కసూరి మేతి నేను ఆల్రెడీ నలుపుకొని పెట్టుకుని దీన్ని మీద వేసేస్తున్నాను ఇప్పుడు. సో దీన్ని ఒక్క రౌండ్ కలిపేసి మనం ఆఫ్ చేసేస్తే అయిపోయింది ఆలు పాలక్. మీరు దీన్ని చపాతీతో కానీ అలాగే అన్నంతో కానీ మీరు రసం ఏదైనా తింటున్నప్పుడు దాంతో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది. థ్యాంక్ యూ.